కూడా ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నారు, దానికి ఆడిటర్గా ఉన్నారు. ఆయన కార్యాలయంతో పాటు అదేవిధంగా ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజు కేసిరెడ్డికి చెందిన రిసోర్స్ వన్ అనే ఒక ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంపై కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు రాజు కేసిరెడ్డి గ్యాంగ్లో కలెక్షన్ గ్యాంగ్లో ఉన్న చాణిక్య చాలా కీలకమైన వ్యక్తి. ఈ చాణిక్యకు సంబంధించిన టీ గ్రిల్ రెస్టారెంట్ అది నానక్రామ్గూడలో ఉంది, అక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయి. అంటే ఈ సోదాలకు సంబంధించి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ చాణిక్య కానీ లేకపోతే రాజు కేసిరెడ్డి కానీ అంతకుముందు వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏమున్నాయి, వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్గా సిట్ అధికారులు బయటికి తీశారు. కానీ రీసెంట్గా అంటే 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని స్క్రూటనైజ్ చేస్తే సిట్ అధికారులు విపరీతంగా డబ్బులు ఎన్రూట్ అయ్యాయి అనేది కూడా ప్రధానమైన అంశంగా వీళ్ళు పరిగణించారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా వీళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఈ నిర్ధారణలో ముఖ్యంగా ఈడీ క్రియేషన్స్ అని చెప్పి రాజు కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే ఏ1గా ఉన్నారో ఆ రాజు కేసిరెడ్డి అకౌంట్లోకి వెళ్ళాయి అని అక్కడి నుంచి ఈడీ క్రియేషన్స్తో పాటు ఈ రిసోర్స్ వన్ కంపెనీలోకి వెళ్ళాయి అనేది నెంబర్ 1. నెంబర్ 2 చాణిక్యకి సంబంధించిన టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా మనీ ఎన్రూట్ అయిందనేది కూడా ప్రధానమైన అంశంగా సిట్ అధికారులు చెబుతున్నారు. వీళ్ళ అకౌంట్స్లోంచి మొత్తం కూడా అంటే ఇప్పుడు ఎవరైతే 12 మంది నిందితులను అరెస్ట్ చేశారో వీళ్ళ అకౌంట్స్ నుంచి మొత్తం 62 కోట్ల రూపాయలని ఇప్పటికే సిట్ సీజ్ చేసింది. అయితే ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక అకౌంట్లోంచి ఈ అకౌంట్లో వీళ్ళ అకౌంట్స్లోకి అంత డబ్బు వచ్చాయి అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా, దీనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది సోర్స్ చూపించాలి అనేది కూడా వీళ్ళు సిట్ అధికారులు భావించారు. అందువల్లనే ఈరోజు రైడ్స్ ప్రారంభమయ్యాయి. వీళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు కొంత సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ సమాచారంతో సిట్ అధికారులు ఏకోశానా కూడా సంతృప్తి చెందలేదు. అందువల్లనే ఇప్పుడు తాజాగా రైడ్స్ ప్రారంభించారు. ఈ రైడ్స్లో కూడా ప్రధానమైన అంశం ఏంటంటే బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్గాను ఆడిటర్గాను ఉన్నారు. ఈ భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఈయన అకౌంట్స్లోకి ఏమొచ్చినాయి అనేది కూడా వీళ్ళు తేల్చాలని నిర్ణయించుకున్నారు. అందువల్లనే ఆయన కార్యాలయంలో ఉండే కంప్యూటర్కి సంబంధించిన హార్డ్ డిస్కులతో పాటు కొన్ని ట్యాబులు ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈరోజు సిట్టు బృందాలు మొత్తం 4 బృందాలు హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సిట్టు బృందాలతో పాటు కొంతమంది అకౌంటెంట్లతో పాటు రెవెన్యూ అధికారులు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఎవరిదైనా సరే హార్డ్ డిస్క్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ట్యాబులు కానీ సీజ్ చేశారు అంటే దాన్ని ఇమీడియట్గా సీజర్ సమయంలో రెవెన్యూ అధికారులు ఉండాలి, వాళ్ళ సమక్షంలో సీజర్ జరగాలి. అదేవిధంగా దాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించాలి. ఇది ఫలానా బాలాజీ గోవిందప్ప లేకపోతే ఫలానా చాణిక్య వీళ్ళదేనని నిర్ధారించేందుకు ఎఫ్ఎస్ఎల్కు పంపించాలి. ఆ తర్వాత అందులో ఉండే డేటాకు సంబంధించి పాస్వర్డ్ వీళ్ళు ఎటు చెప్పరు కాబట్టి దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే ఐటీ కంపెనీలకు సంబంధించి ఐటీ నిపుణులను కూడా రప్పించాల్సి ఉంది. గతంలో కూడా ఈ విధంగానే ఫోన్లు ధ్వంసం చేస్తే రాజు కేసిరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత 12 మంది వ్యక్తుల ఫోన్లు ధ్వంసం చేస్తే వెంటనే వాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కనుక్కొని ఆ డేటానంతా కూడా విజయవాడ సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. అందులోనే భయంకరమైన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. నోట్ల కట్ల మధ్య ఉన్న వ్యక్తుల విజువల్స్ కూడా బయటకు వచ్చాయనేది కూడా సిట్ పేర్కొంది తన ఛార్జ్ షీట్లో. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు సిట్ విచారణ ఎందుకు వేగవంతం అయిందంటే డెఫినెట్గా వాళ్ళు ఆగస్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంది, మళ్ళీ విడత ఛార్జ్ షీటు. దీంతో పాటు ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు కూడా పాత్రదారులు 12 మంది రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జరిగినటువంటి అరెస్టులు కావచ్చు, మిథున్ రెడ్డి వరకు కూడా మనం చూస్తే వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో కూడా వీళ్ళంతా పాత్రదారులనే పేర్కొన్నారు. సో ఆగస్టులో డైరెక్ట్గా ఫైనల్ లబ్ధిదారికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుందా? నెక్స్ట్ ఛార్జ్ షీట్లో పొందుపరిచేందుకే ఈ స్పీడ్ పెంచారనుకోవచ్చా? సూత్రధారులు ఎవరో తేల్చాలి అని చెప్పి ఇప్పుడు సిట్టు భావిస్తున్నట్టుగా మనకి ఈరోజు జరుగుతున్న రైట్స్ను బట్టి అర్థమవుతుంది శ్రీహరి. ఇందులో ప్రధానంగా సిట్టు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లోనే 131వ పేజీలో పారా నెంబర్ 119లో ఒక అంశాన్ని పేర్కొన్నారు. రాజు కేసిరెడ్డి డిస్టిలరీల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ వసూలు చేసిన డబ్బుని విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా బాలాజీ గోవిందప్ప వద్దకు చేర్చి అక్కడి నుంచి అప్పుడున్న
చీఫ్ మినిస్టర్ వద్దకు వెళ్ళింది అనేది ప్రధానమైన అంశంగా సిట్ అందులో పేర్కొంది. అంటే దీన్ని పేర్కొన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే మాత్రం డెఫినెట్గా పొందుపరచాలి. మనీ ట్రేల్ జరిగింది అని సిట్ చెబుతుంది. అందువల్ల 62 కోట్ల రూపాయలు సీజ్ చేశాము అని కూడా చెప్తుంది. అందువలన వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దాకా డబ్బులు వచ్చినాయి. ముడుపులు డిస్టిలరీల నుంచి రాజకేశిరెడ్డి గ్యాంగ్కి, రాజకేశిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప వద్ద వరకు వచ్చాయి అని చెప్పి సిట్ అధికారులు కొన్ని సాక్ష్యాలు సంపాదించినప్పటికీ కూడా అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళాయి అనేది, సూత్రధారుల దగ్గరికి వెళ్ళాయి అనేది కూడా ఇప్పుడు నిరూపించాల్సిన బాధ్యత, అంటే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ని ఫైనల్ ఛార్జ్ షీట్లో పెట్టాల్సిన బాధ్యత సిట్ మీద ఉంది. అందువల్లనే ఇప్పుడు ఈ రైట్స్ జరుగుతున్నాయని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. బట్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 29వ తేదీన విచారణ ఉండటంతో అందువల్ల ఈ రైట్స్ చేసి అతనికి బెయిల్ రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది అని కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, మీడియా చెప్తున్నారు. బట్ సిట్ అధికారులు మాత్రం తాము ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేందుకు అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసేందుకు, అదేవిధంగా తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, అంటే ఈ మద్యం కేసులో ఉండే నిందితులే కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకే ఈ రోజు రైట్స్ జరుగుతున్నాయి అనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఆగస్టులో జరగబోయే కీలక పరిణామాల నేపథ్యంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది కూడా తేల్చే అవకాశం ఉంది అని మలి విడత ఛార్జ్ షీట్లో చెప్తున్నారు. ముఖ్యంగా 300 నుంచి 450 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేశారు అని కూడా అందులో పేర్కొన్నారు. అంటే ఈ బంగారానికి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే బంగారపు షాపుల యజమానులకి జీఎస్టీ ఇన్వాయిస్లు రైజ్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి అమౌంట్ని చేర్చి వాళ్ళ కమిషన్లు తీసుకున్న తర్వాత బ్లాక్ను వైట్గా చేశారు, బంగారు నాణ్యాలు కూడా కొనుగోలు చేశారు అనేది సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొంది. అందువల్ల వీటన్నిటినీ కూడా తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ పై ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో ఇది మనం చూస్తున్నాం, ప్రస్తుతం హైదరాబాద్లో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి.